దుఃఖంలో ఉన్న మమ్మల్ని ఆదరించటకు మరి కూడి వచ్చిన అయ్యగారులందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతో బిజీగా ఉన్నా కానీ మరి ఆంధ్రసాయి గారు మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వందనాలయ్యా. అలాగే టోటి అయ్యగారు మరి మా డాడీ మీరు చేసిన ఎంతో సేవని ఇప్పుడు మర్చిపోగా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి గ్యారిసన్ నుంచి వచ్చిన కిరణ్ అయ్యగారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మా చర్చ్ అయ్యగారు మరి రాజేశ్వర స్వామి గారు వచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి మన విన్స్టన్ అయ్యా మరి రాలేని స్థితిలో మరి డాడీకి కండోలెన్స్ తెలుపమని మెసేజ్ పంపించారు. I want to thank God for His opportunity. It's a pleasure to share about late Charles Babu. Pastor has been very kind during my leadership. It was a great time working with him. He was from the dude personally called to remind that he was praying for me during his days in Garrison Wesley Church. I remember he was very punctual and organized, very supportive to the youth ministry and the ministries of the church. I am grateful to God for his life and the way God used him in our lives. Thank you, Winston. మూడవదిగా నేను మరి డైసన్ ఆఫీస్ కూడా ఎంతగానో డాడీని ఆదరించి మరి ఆయనకి ఎంతో సపోర్ట్ ఇచ్చినందుకు డైసన్ ఆఫీస్ ఉన్న ప్రతి అయ్యగారులకి అదేవిధంగా బిషప్ సుగంధర్ అయ్యగారు కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. అదేవిధంగా మన 3 రోజులు మరి చెల్లె నిమిత్తమై లేట్ అయినా కానీ మరి అయ్యగారు ఆహ్వానాన్ని మన్నించి మరి పీడియాస్ వచ్చినందుకు కూడా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ టైంలో మరి భజన క్లాక్ టవర్ టీం మరి సఫిల్గూడ టీం మరి ఇంకా ఉన్నారండి. మరి వాళ్ళకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప మరి భజన ఈ 3 రోజులు చేశారండి. మరి మాకు మీరు తోడుగా ఉన్నందుకు కూడా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 రోజుల్లో మేము చర్చిలో ఈ బాధాకరమైన సిచ్యువేషన్లో కూడా మరి సుకన్యక్క కానీ మరి మన గ్యారిసన్ నుంచి కొందరు మాకు లంచ్ స్పాన్సర్ చేయడం అయితే కానీ మరి చర్చ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కానీ ఎంతగానో సపోర్ట్ చేశారండి. మీకు నిజంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి తను ఎంతో మరి నమ్మకమైన సేవకుడిగా తన జీవితాంతం చేసి ఉన్నాడు. నాకు ఎప్పుడు డాడీని చూస్తే ఒకటి అనిపించేది, నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళు ప్రేమించమని దేవుడు ఎంత గొప్ప వాక్యం చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఆయనతో నేను బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటుండే, ఎప్పుడు అంటూ ఉంటుండే సేవకురారా సేవకురారా, నా తర్వాత నువ్వే చేయాలని. ఆయన కష్టాలకు చాలా భయపడ్డా కానీ నా వల్ల అవుతుందో కాదో అని నేను చాలా భయపడి నేను రాలేకపోయినాను. కానీ నా కూతుర్ని సేవకు సమర్పించుకున్నాను. మేము చాలా సంవత్సరాలు ఊర్లోనే ఎక్కువ పని చేస్తుండే. నా 10th క్లాస్ వరకు కూడా నేను 5 to 6 స్కూల్స్ చదివిన ఎడ్యుకేషన్ అంతంత మాత్రమే. అయినా కానీ దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించి మరి గత కొన్ని 5 సంవత్సరాలలో ఆయన సిక్ అయినా మానసికంగా ఎంతో మెంటల్ అగ్ని ఉన్నా కానీ మరి తను చెన్నైలో ఉన్నా కానీ తను ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ మరి డాడీ దగ్గరకు వచ్చి తనను చూసుకొని మరి మాకు నిద్ర లేకుండా అతనికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఒకటే కోరిక ఏంటంటే సంఘం పట్ల ఆయనకున్న ప్రేమ, దేవుని యొక్క సేవను కొనసాగించాలని తనకు ఎంతో భారం ఉండేది. కానీ చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఈరోజు మా డాడీ దేవుని దగ్గరికి వెళ్ళారు. మరి దేవుడే ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ నేను మా ఫ్యామిలీ తరఫు నుంచి గ్రీటింగ్స్ తెలుపుతున్నాను. మరి లంచ్ ఏర్పాటు చేయబడింది. మరి మా ఆహ్వానం నుంచి మీరు అందరూ ఫోన్ చేసి వెళ్ళాలని నా మనవండి. థ్యాంక్ యూ ఫర్ running